హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. సో ఆ లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఆర్వీఎన్ఎల్ మీద ఉంది. సో ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఈరోజు మీరు చూసినట్టయితే మోర్ దెన్ 3% వరకు పడింది. రీజన్ వచ్చేసి నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆర్వీఎన్ఎల్ది Q4 రిజల్ట్ డిక్లేర్ అయిందండి. అండ్ నిన్నటి ఈవినింగ్ వీడియోలో నేను క్లియర్లీ చెప్పాను ఈసారేమో ఆర్వీఎన్ఎల్ది రిజల్ట్ చాలా వీక్ వచ్చిందని. క్యూ బేసిస్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ పడిందండి. ఇయర్ బేసిస్ చూసాను అనుకోండి నెట్ ప్రాఫిట్ 43% వరకు పడింది. క్యూ బేసిస్ వై బేసిస్లో రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, బట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల మనకు మార్జిన్స్ క్యూ బేసిస్ వై బేసిస్ పడింది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా క్యూ బేసిస్ వై బేసిస్లో ఫాల్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇది Q4 డేటా, ఇది ప్రీవియస్ Q3 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q4 డేటా. Q4లో టోటల్ సేల్ వచ్చేసి 6,696 crore, ప్రీవియస్ క్వార్టర్ 4,684 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 6,427 crore. సో క్యూ బేసిస్ వై బేసిస్ చూడొచ్చండి, సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ చూసినట్టయితే క్వార్టర్ బేసిస్ ఇక్కడ చూడండి అండి 2,000 crore వరకు ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ బేసిస్ ఇక్కడ చూడొచ్చండి 450 crore వరకు ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q4లో 182 crore, ప్రీవియస్ క్వార్టర్ 324 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 455 crore. సో క్యూ బేసిస్ వై బేసిస్ నెట్ ప్రాఫిట్ పడిందండి. అండ్ మార్జిన్ కూడా ఇక్కడ మీరు చూడండి క్యూ బేసిస్ 1% పడింది, ఇయర్ బేసిస్ 3% పడిందండి. సో ఎందుకు ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్లో మనకు ఎంత డ్రాస్టిక్లీ ఫాల్ కనపడుతుందంటే చూడండి, ప్రీవియస్ ఇయర్ అదర్ ఇన్కమ్ నుంచి 1236 crore అమౌంట్ అయితే యాడ్ అయింది అండ్ ప్రీవియస్ ఇయర్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు జస్ట్ 16% ఇది ట్యాక్స్ అయితే పే చేశారు. బట్ ఈ Q4లో ఇక్కడ చూడండి అదర్ ఇన్కమ్ నుంచి 89 crore రూపీస్ యాడ్ అయింది అండ్ ట్యాక్స్ వచ్చేసి 27% పే చేశారండి. సో అదర్ ఇన్కమ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ తక్కువ యాడ్ అయిందండి Q4లో అండ్ హ్యూజ్ ట్యాక్స్ కూడా పే చేశారు కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. అందుకే ఇయర్ బేసిస్లో మనకు నెట్ ప్రాఫిట్లో ఇంత హ్యూజ్ ఫాల్ అయితే కనపడుతుంది. బట్ రిజల్ట్ అయినా కూడా ఆర్వీఎల్ చాలా వీక్ వచ్చిందండి, ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేయలేదు. అండ్ ఇప్పుడు అనలిస్ట్ ఏమంటున్నారంటే మీరు ఎవరైనా ఆర్వీఎల్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే చూడండి లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎవరైనా న్యూగా ఈ కంపెనీలో కన్సిడర్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ఒకటేసారి హ్యూజ్ లంసన్ అమౌంట్ అయితే మీరు పెట్టకండి. స్టాక్లో డిప్ కన్నప్పుడైతే మీరు డెఫినెట్గా బై ఆన్ డిప్ స్ట్రాటజీని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చంట. అండ్ స్టాక్ది ఇమీడియట్ రెసిస్టెంట్ ఇక్కడ మీరు చూడండి, ఒక హ్యూజ్ రెసిస్టెంట్ ఉంది 272 రూపీస్. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడే మనం ఈ స్టాక్లో 310 to 320 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ లెవెల్ బ్రేక్ కాలేదనుకోండి స్టాక్లో ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉందని అనలిస్ట్ అయితే చెప్తున్నారు. బట్ ఓవరాల్ రిజల్ట్ వీక్ ఉంది. మీరు ఏదైనా వేరే కంపెనీని కన్సిడర్ చేయాలనుకుంటారంటే యాజ్ ఆఫ్ నౌ మీరు వేరే మంచి కంపెనీస్ నుంచి అంటే Q4 రిజల్ట్ డిక్లేర్ అయింది, దాని అయితే మీరు కన్సిడర్ కూడా చేయొచ్చని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఐరిడా మీద ఉంది. సో ఐరిడా షేర్ది మీకు తెలుసు కంపెనీది ఇంకా Q4 రిజల్ట్ డిక్లేర్ కాలేదు, బట్ ఫైనల్లీ అనౌన్స్మెంట్ అయితే అయిపోయిందండి. ఐరిడాది Q4 రిజల్ట్ వచ్చేసి 29th May రోజు అయితే డిక్లేర్ అవుతుంది. అండ్ ఈసారి వీళ్ళు వచ్చేసి Q4 రిజల్ట్స్తో పాటు డివిడెండ్ కూడా ఇస్తారండి. లాస్ట్ టైం Q3లో కూడా డివిడెండ్ ఇచ్చారు అండ్ ఇప్పుడు Q4లో కూడా ఐరిడా వాళ్ళేమో డివిడెండ్ అయితే ఇవ్వబోతున్నారు షేర్ హోల్డర్స్కి. సో చాలా అంటే చాలా గుడ్ అప్డేట్ అండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ చూడండి, ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళేమో నిన్న ఒక ఆర్టికల్ అయితే అప్డేట్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నో బ్లాంకెట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్ మ్యానుఫ్యాక్చర్ ALMM లిస్ట్ టు బియాండ్ 1st June 2026 అండి. సో దీని మీనింగ్ ఏంది, అసలుకి ALMM అంటే ఏంది, 1st June డెడ్ లైన్ ఏంది, ఒక్కొక్క పాయింట్ అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి, వై ఈజ్ June 1st ALMM డెడ్ లైన్ అండ్ వై ఆర్ షేర్స్ ఆఫ్ వేర్ ఎనర్జీ అండ్ ప్రీమియం రైజింగ్. సో June 1st ALMM డెడ్ లైన్ అంటే ఏంటిది, ఎందుకు వేర్ ఎనర్జీ అండ్ ప్రీమియం ఎనర్జీ స్టాక్ పెరుగుతుంది. సో దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే వేర్ ఎనర్జీ మోర్ దెన్ 3% గెయిన్ అయింది అండ్ ప్రీమియం ఎనర్జీ కూడా మోర్ దెన్ 3% గెయిన్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వాట్ ఈస్ మీన్ బై ALMM అంటే ఏంటంటే అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. సో మన ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ఏమన్నారంటే చూడండి, June 1st ఒక డెడ్ లైన్ ఉంది అండ్ ఈ డెడ్ లైన్ తర్వాత నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేయను రిలేటెడ్ టు ALMM లిస్ట్ 2 అండి. సో ఈ ALMM లిస్ట్ 2 రూల్ ఏంటంటే చూడండి, ఆఫ్టర్ June 1st సోలార్ ప్రాజెక్ట్స్ మన ఇండియాలో ఏదైనా జరుగుతుంది కదా, అది వచ్చేసి ఇండియాలో మన ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ఉంచండి, వాళ్ళు అన్నారు కదా అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ దాందే యూజ్ చేయాలంట. సో ఇక్కడ మీరు చూడండి, ఆఫ్టర్ June 1st
solar projects in India must use approved domestically manufactured solar cells. And solar cells never manufacture చేస్తారు Vare Energy, MV Photovoltaics and Premium Energy వాళ్ళేమో సోలార్ సెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో జూన్ 1 తర్వాత ఏదైనా మన ఇండియాలో సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, సపోజ్ వాళ్ళు డొమెస్టిక్లీ అప్రూవ్డ్ సోలార్ సెల్స్ని యూజ్ చేయలేదు అనుకోండి, ఆ ప్రాజెక్ట్స్ అసలుకి అప్రూవే కాదండి. సో ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది, సో దాంట్లో డెఫినెట్గా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ సోలార్ సెల్స్ అయితే యూజ్ అవ్వాలండి. ఎందుకు గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకుందంటే చూడండి, చాలా ప్రాజెక్ట్స్ ఏమో చీపర్ సోలార్ సెల్స్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఆ చీపర్ సోలార్ సెల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంపోర్ట్ అవుతుందండి, మెయిన్లీ ఫ్రమ్ చైనా అండి. సో చైనాకి బెనిఫిట్ అవుతుందండి. సో ఆ బెనిఫిట్ చైనాకి అవ్వకుండా మన ఇండియన్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి బెనిఫిట్ అవ్వాలని ఈ గవర్నమెంట్ ఏమో ఈ డిసిజన్ అయితే తీసుకొని వచ్చిందండి. సో ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు ఏదైనా సోలార్ ప్రాజెక్ట్ని మన ఇండియాలో బిల్డ్ చేస్తున్నారనుకోండి 1 జూన్ తర్వాత, మీరు వచ్చేసి ఇండియన్ అప్రూవ్డ్ సోలార్ సెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో ఈ పాలసీది మెయిన్ యూజ్ ఏంటంటే చైనా మీద డిపెండెన్సీ మనం తగ్గియాలండి, అండ్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం బూస్ట్ చేయాలి, అండ్ మేక్ ఇన్ ఇండియా సోలార్ ఈక్విప్మెంట్ని మనం సపోర్ట్ అయితే చేయాలండి. సో అందుకే వారే ఎనర్జీ, ప్రీమియర్ ఎనర్జీ, ఎంబీ ఫోటోవాలిటిక్ పవర్ స్టాక్స్ అయితే గెయిన్ అయింది. అండ్ ఈ అప్డేట్ వల్ల ఏ కంపెనీస్కి నెగిటివ్ ఇంపాక్ట్ పడితే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ అప్డేట్ వల్ల ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఏసీఎంఈ సోలార్ హోల్డర్స్, కేపీఐ గ్రీన్ ఎనర్జీకి అయితే నెగిటివ్ ఇంపాక్ట్ పడొచ్చండి. ఎందుకంటే వీళ్ళు చూడండి సోలార్ ప్రాజెక్ట్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారండి, అండ్ వీళ్ళు వచ్చేసి సోలార్ సెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారా చైనా నుంచి, అది చీపర్ ప్రైస్ దొరుకుతుందండి. అందుకే వీళ్ళు రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్లో మనకు పాజిటివ్గా జంప్ కనపడుతుంది. బట్ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇండియన్ సోలార్ సెల్స్ అది కాస్ట్లీ ఉంటుందండి యాజ్ కంపేర్ టు చైనా. సో అది యూజ్ చేయాలి కదా, సో వీళ్ళు మార్జిన్స్ మీద, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెరుగుతుంది, సో వీళ్ళు మార్జిన్స్ మీద ఫ్యూచర్ క్వార్టర్లీ రిజల్ట్ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మీద దీన్ని మీరు డెఫినెట్గా నోట్ చేయాలండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ సుల్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఓవరాల్ ఈరోజు మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. అండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో సుల్లాన్ది Q4 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ మీకు చెప్పానండి రిజల్ట్ యాజ్ మనం చూసామనుకోండి, సుల్లాన్ది ఇన్ లైన్ అయితే వచ్చిందండి. మరి అంత వీక్ రాలేదు, మరి అంత స్ట్రాంగ్ రాలేదు, ఇన్ లైన్ అయితే రిజల్ట్ వచ్చింది సుల్లాన్ ఎనర్జీ. అండ్ రిజల్ట్ రిలేటెడ్గా నేను 2 వీడియోస్ డీటెయిల్గా అయితే మీతో షేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సుల్లాన్ ఎనర్జీ షేర్ స్లిప్ ఆఫ్టర్ Q4 ప్రాఫిట్ డిక్లైన్. మార్నింగ్ టైంలో స్టాక్ పడిందండి, దాని తర్వాత మళ్ళీ రీకవర్ అయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు ఇక్కడ టార్గెట్ చూడొచ్చండి, బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. మోతీలాల్ ఓస్వాల్ నువామా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఏమో బయింగ్ రేటింగ్ చేస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 61 రూపీస్. అండ్ నువామా ఇన్స్టిట్యూషన్ ఈక్విటీ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 60 రూపీస్. సో బ్రోకరేజెస్ చూడండి హై టార్గెట్ ఏం షేర్ చేయట్లేదండి, జస్ట్ 60 to 61 రూపీస్ ది టార్గెట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకా చాలా బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూడండి 61 to 82 రూపీస్ ది టార్గెట్ ఎవరు ఇస్తున్నారంటే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో 61 రూపీస్ ది టార్గెట్ ఇస్తారు. ఆనంద్ రాఠీ వాళ్ళేమో హైయెస్ట్ టార్గెట్ ఇస్తున్నారండి 82 రూపీస్ ది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళేమో 65 రూపీస్ ది టార్గెట్ ఇస్తున్నారు. అండ్ జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళేమో న్యూట్రల్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 55 రూపీస్. అండ్ అంతేకాదు ఇక్కడ మీరు చూడండి యూబీఎస్ వాళ్ళు కూడా టార్గెట్ అయితే కట్ చేశారండి. ప్రీవియస్లీ 80 రూపీస్ టార్గెట్ ఇచ్చేదాన్ని ఇప్పుడు కట్ చేసి 72 రూపీస్ అయితే చేశారండి. బట్ ఈ 72 రూపీస్ కూడా మనం చూసామనుకోండి కరెంట్ ప్రైస్ నుంచి ఒక మంచి టార్గెట్ అయితే యూబీఎస్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సో బ్రోకరేజెస్ వచ్చేసి Q3లో చాలా పెద్ద టార్గెట్ ఇచ్చారండి. సో అంత పెద్ద టార్గెట్ ఏం ఇవ్వట్లేదండి, జస్ట్ నియర్ టర్మ్లో మనం ఒక 60 to 70 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ చూడండి, సుజలాన్ CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఏమో బిగ్ స్టేట్మెంట్ అయితే చేశారండి Q4 రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత. సుజలాన్ ఎనర్జీ స్ట్రాంగర్ ఫైనాన్షియల్ 27 గ్రోత్ యాజ్ ఆర్డర్ బుక్ మొమెంటమ్ కంటిన్యూస్ అండి. సో ఫైనాన్షియల్ 26ది ఆర్డర్ బుక్ చాలా పెరిగింది, అండ్ ఫైనాన్షియల్ 27ది కూడా ఆర్డర్ బుక్ ఏమో ఇలానే పెరుగుతుందని సుజలాన్ ఎనర్జీ CFO రాహుల్ జైన్ గారు అయితే అంటున్నారండి. సో ఇక్కడ చూడొచ్చు, రాహుల్ జైన్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుజలాన్ గ్రూప్ సెడ్ దట్ కంపెనీ ఎక్స్పెక్ట్ టు మెయింటైన్ స్ట్రాంగ్ మార్జిన్ వైల్ కంటిన్యూయింగ్ టు అవుట్ పేస్ గ్రోత్ త్రూ ఏ రిబ్యూస్ట్ ఆర్డర్ పైప్ ప్లాన్ అండ్ లీడర్షిప్ ఇన్ ద విండ్ ఎనర్జీ మార్కెట్. మీకు తెలుసు సుజలాన్ది ఒక గుడ్ మార్కెట్ షేర్ అయితే మన ఇండియాలో ఉందండి ఈ విండ్ ఎనర్జీలో. సో వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళకి ఫ్యూచర్లో కూడా ఇంకా ఆర్డర్స్ అయితే దొరుకుతుందండి. అండ్ ఇలానే ఆర్డర్ దొరికింది అనుకోండి మా ఓవరాల్ ఫైనాన్షియల్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మేము ఇంకా స్ట్రాంగ్గా గ్రో అవుతామని సుజలాన్ CFO రాహుల్ జైన్ గారు అయితే అంటున్నారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్, దీన్ని కూడా మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ చూడండి, మనం ఈ పర్టికులర్ వీడియోలో ఒక యాప్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నామండి, దాని పేరు వచ్చేసి లెమన్ అండి. అండ్ రీసెంట్ టైంలో మీరు చాలామంది ఈ యాప్ గురించి వినే ఉంటారండి. సో లెమన్ యాప్ అంటే ఏంది చూడండి, లెమన్ యాప్ అంటే లైక్ మీరు అప్ స్టాక్స్, ఏంజల్ వన్, జెరోదా డిమెట్ అకౌంట్లో మీరు యూజ్ చేస్తారు కదా, సో ఇది కూడా ఒక డిమెట్ అకౌంట్ అండి. బట్ దీని బెనిఫిట్ ఏంటంటే చూడండి,
ఇప్పుడు మీరు అప్ స్టాక్స్ లేదా జిరోదా మీరు ఏదైనా యూస్ చేస్తారంటే దాంట్లో చూడండి ఇప్పుడు వాళ్ళేమో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. అప్ స్టాక్స్లో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎవ్రీ 3 మంత్స్లో అయితే వాళ్ళు తీసుకుంటున్నారండి. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ పే చేయడం చాలా మందికి కష్టం అయితే అవుతుందండి. సో మీరు ఎవరైనా జీరో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్, జీరో ఓపెనింగ్ ఛార్జెస్తో మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలనుకుంటారంటే మార్కెట్లో ఒక చాలా ట్రస్టెడ్ డీమెట్ అకౌంట్ అయితే వచ్చిందండి. డీమెట్ దాని ప్లేయర్ వచ్చేసి లెమన్. సో దీన్ని మెయిన్లీ బెనిఫిట్ ఏముందంటే మీరు ఎవరైనా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేయించుకున్నారనుకోండి 100% డిజిటల్ కేవైసీ ప్రాసెస్ ఉంటుందండి. అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఏం తీసుకోరు అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా జీరో ఉంటుందండి బిగినర్స్కి. అండ్ ఈ ప్లాట్ఫామ్లో మీరు ఏదైనా కంపెనీని కొనాలనుకుంటే మీరైతే కొనొచ్చండి. షేర్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీరు డైరెక్ట్లీ పెట్టుబడి చేయొచ్చు. ఐపీఓలో మీరు ఈజీలీ అప్లై చేయొచ్చండి. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ట్రేడర్స్కి ఇది చాలా మంచి యాప్. అండ్ ఎస్ఐపి కూడా మీరు అయితే చేయొచ్చండి స్మాల్ అమౌంట్. అండ్ ట్రేడర్స్కి ఎందుకు మంచిదంటే చూడండి చాలా యూస్ఫుల్ టూల్స్ అయితే ఉందండి. ఎలాంటి టూల్స్ అంటే ఆప్షన్ చైన్ అనాలిసిస్ టూల్ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చండి అడ్వాన్స్ చార్ట్ టూల్ ఉంది. స్టాప్ లాస్ ఆర్డర్ అయితే మీరు క్లియర్లీ పెట్టుకోవచ్చు. 1 క్లిక్ ఎగ్జిట్, ఏం ల్యాగ్ అవ్వదు. ఆర్డర్ స్లైసింగ్ ఫర్ లార్జ్ ఎఫ్ఎన్ఓ ఆర్డర్ డాష్ స్మార్ట్ లిమిట్ ప్రైస్ అసిస్టెంట్ కూడా ఉందండి. సో మీరైతే డెఫినెట్గా మీరు ఎవరైనా యాక్టివ్ ట్రేడర్స్ ఉంటే మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారంటే మీకు ఈ యాప్ చాలా బెనిఫిట్ చేస్తుందండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. డెఫినెట్గా మీరేమో యాప్ని అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మీద ఉంది. ఈరోజు అదానీ టోటల్ గ్యాస్ మోర్ దెన్ 9% గెయిన్ అయింది. అదానీ పవర్ మోర్ దెన్ 3% గెయిన్ అయింది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ ఏమో రైజ్ అవుతుంది. సో అదానీ టోటల్ గ్యాస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్టాక్ ర్యాలీ ఆన్ సిఎన్జీ ప్రైస్ హైక్. సో వన్స్ అగైన్ మన ఇండియన్ గవర్నమెంట్ సిఎన్జీ ప్రైజెస్ని హైక్ చేసిందండి. ఈరోజు మీరు చూసినట్టయితే మహానగర్ గ్యాస్, అదానీ టోటల్ గ్యాస్ వచ్చేసి 3% వరకు అయితే గెయిన్ అయింది. అండ్ ఎందుకు అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ రైజ్ అయిందంటే దీని వెనుక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు అదానీ ఎంటర్ప్రైజెస్ హిట్ 52-week high, అదానీ పవర్ అప్ 6%. హియర్ వై అదానీ గ్రూప్ స్టాక్స్ ఆర్ ర్యాలీయింగ్ ఆన్ మండే. నిన్న ర్యాలీ అయింది అండ్ ఈరోజు కూడా ర్యాలీ అయిందండి. రీజన్ వచ్చేసి ఏంటంటే చూడండి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెటిల్ అదానీ కేస్ యాజ్ యుఎస్ అథారిటీస్ మూవ్ టు అండ్ యాక్షన్ అగ్నెస్ట్ ఏషియా రిచెస్ట్ మ్యాన్. సో చూడండి 2023లో మీకు తెలుసు హిండర్బర్న్ కేసు అయితే అయింది. అండ్ దాని తర్వాత అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ టోటల్లీ క్రాష్ అయిపోయింది. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉంది, అది ఇప్పుడు ఆ ప్రైస్ కూడా ఇంకా రికవర్ కాలేదు. దాని తర్వాత ఇంకొక కేసు ఏమైందంటే యూఎస్లో మనకు ఒక కేసు అయితే ఫైల్ అయింది. ఆ కేసు ఏంటంటే అదానీ గ్రూప్ వాళ్ళు వచ్చేసి యూఎస్ ఆఫీషియల్స్కి బ్రైబ్ ఇస్తున్నారని మనకు న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఆ బ్రైబ్ ద్వారా వాళ్ళేమో ఆర్డర్స్ని గెయిన్ చేస్తున్నారని మనకు రిపోర్ట్ ద్వారా న్యూస్ అయితే వచ్చింది. దాని రిలేటెడ్ మీకు ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా అయితే డిస్కస్ చేశాను. అండ్ దాని రిలేటెడ్గా ఇప్పుడు ఇక్కడ చూడండి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళేమో కేసు అయితే సెటిల్ చేసేసారండి. సో ఇది ఒక చాలా గుడ్ అండి అప్డేట్. అండ్ ఇప్పుడు అదానీ గౌతమ్ అదానీ మీద ప్రీవియస్లీ కొన్ని ఎలిగేషన్స్ కూడా దాన్ని మొత్తం ఇప్పుడైతే ఎరేస్ చేసేసారు. అండ్ ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏమైందంటే చూడండి బెంచ్టీన్ వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి 2023లో హిండన్బర్గ్ ఎపిసోడ్ అయింది. దాని తర్వాత యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందండి. అండ్ ఇప్పుడు ఈ మొత్తం కేసెస్ చూడండి అదానీ గ్రూప్ మీద ఎలిగేషన్స్ లాగా అయింది కదా, దాన్ని ఇప్పుడు మొత్తం తీసేస్తున్నారు. అండ్ అప్పుడు ఈ కేసు అయినప్పుడు చాలా ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏమో అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని అవాయిడ్ చేశారండి. అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు యూఎస్లో మొత్తం కేసెస్ ఏమో సెటిల్ అవుతుంది కదా, సో ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏమో అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో పెట్టుబడి అయితే చేస్తున్నారండి. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది. అందుకే ఇక్కడ చూడండి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మళ్ళీ అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్ ఈ స్టాక్స్ అయితే రైజ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు బెంచ్ ఇన్స్టెడ్ మెనీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సేడ్ అవే ఫర్ నియర్లీ 2 years. మీకు చెప్పంగా 2 years నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏమో అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు బికాస్ ఆఫ్ దిస్ కేస్. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏమో ఎంటర్ అయితే తీసుకోవచ్చండి ఈ కంపెనీస్లో. సో స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంటం అయితే అందుకే మనకు కనపడుతుంది. సో ఇది ఒక మెయిన్ రీజన్ అండి అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ రైజ్ అవ్వడానికి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ BEL మీద ఉంది. సో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్టాక్ ఈరోజు స్లైట్లీ గెయిన్ అయిందండి. అండ్ నేను వీడియోలో క్లియర్లీ చెప్పాను భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్కి 608 crore అడిషనల్ ఆర్డర్ అయితే దొరికింది. లాస్ట్ టైం ఆర్డర్ రిలేటెడ్గా భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వాళ్ళేమో May 5th అయితే అప్డేట్ చేశారు. సో May 5th to May 25th వీక్కి 608 crore అడిషనల్ ఆర్డర్స్ అయితే దొరికింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ప్రభుదాస్ లెదర్ ఎక్విప్మెంట్ రేటింగ్ ఇస్ విత్ టార్గెట్ ఆఫ్ 453 rupees.
నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ విప్రో మీద ఉంది. విప్రో లాస్ట్ కొన్ని డేస్ నుంచి కంటిన్యూస్లీ రైజ్ అవుతుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో మోర్ దెన్ 6% వరకు గెయిన్ అయింది. అండ్ 9 స్టేట్ ట్రేడింగ్ సెషన్ నుంచి స్టాక్ ఏమో కంటిన్యూస్లీ గెయిన్ అవుతుంది. ఎందుకు గెయిన్ అవుతుందంటే విప్రో వాళ్ళేమో రీసెంట్లీ బైబ్యాక్ రిలేటెడ్గా రికార్డ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు June 5th. అండ్ June 5th కైనా బిఫోర్ ఎవరి దగ్గరైనా విప్రో షేర్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి ఈ బైబ్యాక్లో అయితే అప్లై చేయొచ్చు. బైబ్యాక్ ఏ రూట్ ద్వారా ఉంది? టెండర్ రూట్ ద్వారా ఉంది. టెండర్ రూట్లో మనకు చూడండి ఇన్వెస్టర్స్కి అయితే బెనిఫిట్ అవుతుంది. అండ్ బైబ్యాక్ ప్రైస్ మాట్లాడితే 250 రూపీస్ అండి. సో 250 రూపీస్ అని మనం చూసామనుకోండి, కరెంట్ ప్రైస్ నుంచి ఒక మంచి ప్రీమియంలో బైబ్యాక్ అయితే జరుగుతుంది. అందుకే స్టాక్ వచ్చేసి 250 రూపీస్ ప్రైస్ దగ్గర అయితే సెటిల్ అవ్వాలనుకుంటుంది. సో మీరు ఎవరైనా కంపెనీలో ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా మీరైతే బైబ్యాక్లో మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఎవరైనా జస్ట్ బైబ్యాక్ పర్పస్ కోసం వాళ్ళైతే ఈ కంపెనీని కన్సిడర్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చండి. నియర్ టర్మ్లో మనం ఈ స్టాక్లో 230 to 235 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ వేదాంత మీద ఉంది. వేదాంత స్టాక్ ఈరోజు మోర్ దెన్ 4% గెయిన్ అయిందండి. అండ్ ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్ చూడొచ్చండి. వేదాంత డీమర్జర్ సిస్టమాటిక్స్ వాళ్ళేమో వేదాంత గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని కవర్ అయితే చేశారండి. అండ్ మీకు తెలుసు కదా, ఇప్పుడు వేదాంత ఒకటి ఉంది. అండ్ దాని తర్వాత 4 డీమర్జ్ కంపెనీస్ ఏమో నెక్స్ట్ మంత్ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవబోతుంది. సో ఒక కంపెనీది సిస్టమాటిక్స్ వాళ్ళేమో టార్గెట్ అయితే షేర్ చేశారు. సో సిస్టమాటిక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళేమో డీమర్జర్ అయిన ముందు ఓవరాల్ వేదాంతది టార్గెట్ ఎంత ఇచ్చారంటే 944 రూపీస్ అయితే ఇచ్చారండి. అండ్ ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ ఇది ఎంత టార్గెట్ ఇస్తున్నారంటే ఇక్కడ మీరు క్లియర్లీ స్క్రీన్ మీద చూడొచ్చండి. వేదాంతది టార్గెట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. వేదాంతది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ ప్రీవియస్లీ 944 రూపీస్ ఇచ్చారండి. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, వేదాంత స్టాక్ ఇప్పుడు పర్ షేర్ 6 అంటే 944 రూపీస్ ఎప్పుడు ఇచ్చారు? వేదాంత డీమర్జర్ అవ్వకముందండి. సో మనం చూసామనుకోండి, వేదాంత లిమిటెడ్ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అనుకో, దాని ప్రైస్ వచ్చేసి 341 రూపీస్ ఇచ్చారు. అండ్ డీమర్జర్ కంపెనీస్ 4 ఉన్నాయి చూడండి, దాని ప్రైస్ వచ్చేసి 603 రూపీస్ ఇచ్చారండి. సో ఒక్కొక్క కంపెనీది ఇక్కడ ప్రైస్ చూడొచ్చు. వేదాంత అల్యూమినియంది టార్గెట్ వచ్చేసి 515 రూపీస్ ఇస్తున్నారు. వేదాంత ఐరన్ అండ్ స్టీల్ది 29 రూపీస్, వేదాంత పవర్ది 25 రూపీస్, అండ్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ ఇది 34 రూపీస్ అండి. సో కంబైన్డ్ టార్గెట్ 944 రూపీస్ అయితే ఇస్తున్నారండి. సో డెఫినెట్గా మనం ఇదే టార్గెట్ వేదాంత డీమర్జర్ కంపెనీస్ అయితే మనం నెక్స్ట్ మంత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వేదాంత షేర్ కంటిన్యూస్లీ రైజ్ అవుతుంది కదా, అండ్ 340 రూపీస్ కన్నా ఎబో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు న్యూ టార్గెట్ ఇక్కడ మీరు చూడండి, వేదాంతది సిస్టమాటిక్స్ వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే క్లియర్లీ ఇక్కడ మీరు చూడొచ్చు, బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 387 రూపీస్. అది టార్గెట్ వచ్చేసి సిస్టమాటిక్స్ వాళ్ళు కాదండి, ఇక్కడ మీరు చూడండి ఎవరు ఇస్తున్నారంటే బీపీ ఈక్విటీస్ వాళ్ళైతే షేర్ చేస్తున్నారు. అండ్ డే బిఫోర్ ఎస్టే ఇంకొక వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో చెప్పానండి, బ్రోకరేజెస్ 400 రూపీస్ కూడా టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేదాంత లిమిటెడ్ది. సో మీరు ఎవరైనా వేదాంత కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా మీరు నియర్ టర్మ్ టు మీడియం టర్మ్లో మీరైతే ఈ టార్గెట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.